ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనము. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. అండ్ యు బీ ఎ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, బ్రింగ్ ఫార్త్ అబండెంట్లీ ఇన్ ద ఎర్త్ అండ్ మల్టిప్లై దేరిన్. దేవుడు నోవాహును అతని కుటుంబమును ఈ విధంగా ఆశీర్వదించాడు. ఎందుకు దేవుడు నోవాహును అతని సంతానమును ఆశీర్వదించి ఫలించండి, అభివృద్ధి చెందండి అని అన్నారు? వారు దేవుని మాటకు లోబడ్డారు, విధేయులై జీవించారు. నోవాహు దేవుని మాట విన్నాడు. నోవాహు కుమారులు తండ్రి మాటకు లోబడి తండ్రి ఆజ్ఞాపించినట్లు నడుచుకున్నారు. మరి నీవు దేవుని మాటకు లోబడి నీ పిల్లలు నీ మాటకు విధేయులై ఉంటున్నారా? నోవాహు ఆ తరము వారందరిలో నీతిమంతుడిగా గుర్తింపబడ్డాడు. ఒక్కసారి నోవాహు కుటుంబమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నోవాహు అతని భార్య ఒకరికి ఒకరు లోబడి జీవించినవారు కాబట్టి వారి మార్గంలో వారి పిల్లలను పెంచుకున్నారు. వారి కుమారుల భార్యలు కూడా వారి భర్తలకు లోబడ్డారు. కనుకనే దేవుడు నోవాహును, అతని భార్యను, కుమారులను, కోడళ్లను, కుటుంబంలో అందరినీ ఆశీర్వదించాడు. అది ఆలోచిస్తే ఆ కుటుంబం అంతా దేవునిలో ఎంత చక్కగా వర్ధిల్లిన కుటుంబం. మరి మనం కూడా మన కుటుంబాలను పరిశీలించుకుందాం. తండ్రిది ఒక ప్రవర్తన అయితే తల్లిది వేరే ప్రవర్తన, ఇంకా పిల్లల దారి వేరే దారి. ఇలాంటి స్థితిలో ఉన్న కుటుంబాలు లేకపోలేదు. మన కుటుంబం కూడా నోవాహు కుటుంబంలా ఆశీర్వదించబడాలి, ఫలించి విస్తరించాలి అంటే నోవాహు ఏ విధంగా నీతిమంతుడిగా జీవించాడో, అదే నీతిలో తన భార్యను, బిడ్డలను నడిపించాడో, అదే విధానంలో మన కుటుంబం నడవాలి. మనం దేవుని కొరకు చిన్న పని చేయలేము. దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేయలేకపోతున్నాం. కానీ నోవాహు, అతని కుటుంబం దేవుడిచ్చిన పనిని, అంటే 3 అంతస్తుల వాడ చేయడం అంటే మాటలు కాదు. 3 కుమారులు, 3 కోడళ్ళు, నోవాహు, అతని భార్య ఎంతో కష్టపడి దేవుడిచ్చిన ఆ పనిని సక్రమంగా చేశారు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పొందుకున్నారు. అదే క్రమంలో మన కుటుంబాలు దేవునిలో నడిచి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకొందుముగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. వినిన వాక్యాన్ని ప్రకారం మేమందరము మా బ్రతుకులను మార్చుకునే ధన్యత మాకు దయచేయండి దేవా. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. మరి స్వరూప గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి జగదీష్ గారి నాయన పోలీస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినప్పటికీ మనీ ఇష్యూ నుండి మీరే ఒక గొప్ప ఘనమైన కార్యం మా బిడ్డ పట్ల జరిగించండి దేవా. మరి చక్రవర్తి గారి ఆత్మీయ ఎదుగుదల గురించి, ఆయనకున్న ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి మీరే విడిపించి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.